వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు ఈసారి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. నదుల అనుసంధానం, పోలవరం పూర్తి చేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి తెలుగు ప్రజల రుణం తీర్చుకునే విధంగా తీర్మానాన్ని పాస్ చేయడమే కాకుండా ఆచరణ చేస్తాం. భవిష్యత్తులో వచ్చే గ్రీన్ ఎనర్జీ, అదే మరి గ్రీన్ హైడ్రోజన్, అదే మరిగా అనేక ఇండస్ట్రీస్ ని నాంది పలుకుతాం. అదే మరిగా ఎక్కడికక్కడ ఏవైతే లాజిస్టిక్స్ ఉన్నాయో, రోడ్లు గాని, రైల్వే గాని, ఎయిర్పోర్ట్లు గాని, అదే మరిగా పోర్ట్లు గాని, ఇంకో పక్క ఇన్లాండ్ వాటర్ వేస్ గాని, ఇవన్నీ చేసి ప్రపంచంలోనే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గే విధంగా మన ఆలోచనలు ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఆ రోజు నేను హైటెక్ సిటీతో హైదరాబాద్ లో ఐటీ ప్రారంభించాను. ఈ మహానాడు ద్వారా, క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక ఈ వేడుకపై జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. మహానాడు అంటే ఒక చారిత్రక రాజకీయ వేడుక అని ప్రశంసించారు. తాను జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ ఆయన ప్రకటన విడుదల చేశారు. మహానాడు అనే పేరు తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిందని, ఆ పదం వినగానే టీడీపీ గుర్తుకు వస్తుందని అన్నారు. ఈ మహానాడులో చర్చించనున్న 6 అంశాలు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండటం ఎంతో ప్రశంసనీయమని పవన్ కళ్యాణ్ తెలిపారు. యువగలం, కార్యకర్తే అధినేత, స్త్రీ శక్తి, పేదల ప్రగతి, సామాజిక న్యాయం, అన్నదాతకు అండ వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇక మహానాడు వేదిక పసుపు రంగుతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడు విజయవంతంగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.